ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలకన్నా, ఆడవాళ్ళకన్నా పెద్ద సమస్య హెయిర్, ఫేషియల్ హెయిర్ కావచ్చు, అవును. హ్యాండ్స్, లెగ్స్. సో, దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అన్నమాట మనకు. అవును. ఏంటి మ్యామ్ అసలు ఎలా వర్క్ అవుతది? సో, చాలా మంది ఫీమేల్స్ కానీ, కొంతమంది మేల్స్ కూడా అన్‌వాంటెడ్ హెయిర్ అనేది ఉంటది. హ్మ్. లైక్ ఫేస్ కానీ, బాడీ మీద గూడా కొంతమందికి చాలా ఎక్కువ గ్రోత్ ఉంటది. హ్మ్. దానివల్ల కొన్ని డ్రెసెస్ ఏసుకోకపోవడమో, హ్మ్. లేదంటే కొంచెం చూడ్డానికి వాళ్ళకి కూడా ఇబ్బందిగా కాన్ఫిడెన్స్ ఉంటది. ఉండదు. సో, దానికోసం టెంపరరీగా వాక్సింగ్ గానీ, లేదంటే రేజర్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఓకే. అవన్నిటికి సొల్యూషన్ ఇదే హ్మ్. అన్‌వాంటెడ్ హెయిర్‌కి. సో, కొన్ని నంబర్ ఆఫ్ సెషన్స్ తీసుకుంటే మనకేంటంటే పర్మనెంట్‌గా ఇంకా హెయిర్ రాకుండా అయితే ఉంటుందనమాట. బోల్డ్ అన్ని మెషిన్స్ ఉన్నాయి. సో, హ్మ్. ఈ టైప్‌లోనే వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్? అంటే మీ దగ్గరున్న మెషిన్. సో, లేజర్ హెయిర్ రిమూవల్ అంటే జనరల్‌గా ఇది డయోడ్ లేజర్. ఓకే. డయోడ్, ఎన్‌డియాగ్ 2 లేజర్స్ చేస్తామనమాట. సో, హుహుహు. డయోడ్‌తో ఏంటి అంటే మనకి ఫైన్ హెయిర్ గూడా పోతది. ఓన్లీ ఓకే. థిక్ హెయిరే కాకుండా చాలా వెరీ బేబీ బేబీ హెయిర్. హెయిర్ ఉంటది గదా! అది ఓకే. గూడా పోతుందనమాట. ఓకే. అండ్ ఇది ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ మెషిన్. సో, హ్మ్. దీంతో ఏంటి అంటే తక్కువ నంబర్ ఆఫ్ సెషన్స్‌లోనే ఎక్కువ రిజల్ట్ అనేది మనం చూడొచ్చు. సో, యూజువల్‌గా వాక్సింగ్ ఇవన్నీ చేసుకుంటే చాలా పెయిన్‌ఫుల్ ప్రాసెస్ అది. అవును. సో, మరి ఇది పెయిన్‌ఫుల్లా? పెయిన్‌లెస్సా ఏంటి? పెయిన్‌లెస్. ఓహ్! కంప్లీట్‌గా జీరో పెయిన్. నైస్. సో, మనం చేసిన తర్వాత కొంచెం డ్రైనెస్ ఉంటుంది కాబట్టి ఒక సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ఇవి మాత్రం యూజ్ చేయాలి. ఓకే. అండ్ ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం ఫుల్ బాడీ హెయిర్ గూడా ఒక 45 మినిట్స్‌లో హెయిర్ రిమూవల్ అనేది చేసేయొచ్చు. జస్ట్ 45 మినిట్స్‌లో ఫుల్ 45 బాడీ. మినిట్స్‌లో ఫుల్ బాడీ వావ్! అయిపోతుంది. ఓకే. ఇదివరకున్న మెషినరీ గానీ, ఓల్డ్ మెషిన్స్ కానీ ఎలా ఉండేవంటే 2-3 అవర్స్ టైం పట్టేది. అవును. సో, ఎవరైనా రావాలంటే అబ్బా! అంత టైమా అన్నట్టు ఉండేది. హ్మ్. ఇప్పుడేంటంటే 45 మినిట్స్‌లో ఫుల్ బాడీ హెయిర్ రిమూవల్ అనేది సో, చేసుకోవచ్చు. సిట్టింగ్స్ కూడా తగ్గే అవకాశాలేమైనా ఉన్నాయా? నంబర్ ఆఫ్ డిపెండ్స్. సెషన్స్ దీనికి చాలా తక్కువగా ఉంటాయి. ఓహ్! వావ్! ఎందుకంటే తక్కువ సెషన్స్‌లోనే హెయిర్ అనేది పోతుంది గాబట్టి అంటే ఈ ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ మెషిన్స్ అన్నిట్లో కూడా ఎలా హ్మ్. అంటే దాంట్లో ఒక 15-20 సెషన్స్ పడితే ఇందులో 8-10 సెషన్స్‌లో అయిపోతుందనమాట. నైస్. సో, టైమ్ బాగా టైమ్ సేవ్ అవుతది సేవ్ అవుతది. చాలా. పెయిన్‌లెస్. ఓకే. పోస్ట్ ప్రొసీజర్ కేర్ గూడా పెద్దగా ఏముండదు. జస్ట్ మాయిశ్చరైజర్ అప్లికేషన్. హ్మ్. అండ్ కొంచెం లేట్ అయినా, కొంచెం ఎర్లీగా అయినా, ఎలా అయినా వాళ్ళ టైమింగ్స్‌ని బట్టి సో, రావచ్చనమాట మొత్తానికి దీనికి. ఇది వండర్‌ఫుల్ మెషిన్ ఫర్ యాహ్! అమ్మాయిలకన్నమాట. అవును. డెఫినైట్‌లీ. అంతేనా? బాయ్స్ కూడా ఏంటి అంటే కొంతమంది చెస్ట్ చాలా సివియర్ హెయిర్ ఉంటది. బాడీ అవునవును. ఫ్రంట్ అండ్ హీరోస్‌లో బ్యాక్ చాలా మందిని చూసాం. పేర్లు ఉంటది. అనవసరం. వాళ్ళు కూడా ఆ! చేయించుకుంటారు యాక్చువల్‌గా. చేయించుకుంటా. కరెక్ట్. సో, వాళ్ళకేంటంటే దాంతో హెయిర్ ఉండడం వల్ల స్వెట్, ఫాలిక్యులేటిస్ ఇన్ఫెక్షన్స్ హుహు. రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఓకే. సో, దానికోసం వాళ్ళు హెయిర్ రిమూవల్ చేసుకుంటారు. బాయ్స్‌కైతే చాలా ఫాస్ట్‌గా ఎళ్తది. థిక్ హెయిర్ ఓహ్! కాబట్టి. గర్ల్స్‌కి మాత్రమే కాదు. బాయ్స్ అండ్ గర్ల్స్ యాహ్! ఇద్దరికీ ఇద్దరు యూజే. జేసుకోవచ్చు. అన్‌వాంటెడ్ హెయిర్ ఎక్కడన్నా ఉన్నా అవునా? లేజర్ రిమూవ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అండ్ యాహ్! పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా, బ్యూటిఫుల్‌గా బియర్డ్ ఉండొచ్చు. షేపింగ్ గాని ఓకే. బాయ్స్‌కి షేపింగ్ కూడా చేయొచ్చు. చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఓకే. కొంతమందికి ఐ వరకు హెయిర్ ఉంటది. అవునవును. సో, చూసాను. అలా బియర్డ్ షేపింగ్ అక్కడున్న హెయిర్ రిమూవ్ చేయడము అట్లా ఓకే. చేయొచ్చు. సో, వండర్‌ఫుల్ మిషన్ అయితే. యాహ్! సో, నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ ఎంఎన్ఆర్ఎఫ్ మెషిన్ అని ఉంటుంది. ఓకే. అది చాలా అంటే ప్రతి ఒక్కళ్ళు ఎప్పటికి లైఫ్ లాంగ్ కూడా మనకిష్టమైనప్పుడు హ్మ్. చేసుకునే మెషిన్ అన్నమాట. చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ అది చూద్దాం. ఓకే. హ్మ్. చూద్దాం. లెట్స్ గో టు ఎంఎన్ఆర్ఎఫ్ మిషన్. సో, ఎంఎన్ఆర్ఎఫ్ మిషన్. ఆ! సో, వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? అసలు ఫుల్ ఫార్మ్ ఏంటి అసలు ఎంఎన్ఆర్ఎఫ్ అంటే? ఎంఎన్ఆర్ఎఫ్ అంటే మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ నీడిల్స్ ఉన్నాయి చూడండి. హుహుహుహు. ఈ ఈ మైక్రో నీడిల్స్ అన్నమాట. అంటే చాలా చిన్న చిన్న నీడిల్స్ ఉంటాయి. మనకి బేసిక్‌గా ఇప్పుడు ఫేస్ బావుండాలి అంటే హ్మ్. కొల్లాజెన్ బావుండాలి. అవును. కొల్లాజెన్ రావాలి అంటే మనం దాన్ని స్టిమ్యులేట్ చేయాలి ప్రొడక్షన్‌కి. అది హ్మ్. బాడీ నుంచి ప్రొడ్యూస్ అవ్వాలి. సో, ఈ మైక్రో నీడ్లింగ్ ఏం చేస్తదంటే నీడిల్‌తో మనం స్కిన్‌ని మైన్యూట్ ఇంజురీ చేస్తాం. హ్మ్. అప్పుడు స్కిన్ ఎక్కువగా కొల్లాజెన్‌ని ప్రొడ్యూస్ చేస్తదనమాట. ఓహ్! అప్పుడు మన ఫేస్ బావుంటది. సో, ఇది ఆల్ ఇన్ వన్ అందరికీ చేయొచ్చు. అంటే ఇది నేచురల్ ప్రాసెస్‌ని కొల్ ఎన్హాన్స్ చేస్తదన్నమాట. నేచురల్‌గా కొల్లాజెన్ ప్రొడక్షన్‌ని ఎన్హాన్స్ చేస్తది. వావ్! అంటే లైక్ ఇప్పుడు మనం టోనింగ్‌కి గాని, హుహు. టైటనింగ్‌కి గాని, లేదంటే పిగ్మెంటేషన్ గాని, యాక్ని స్కార్స్, ఓపెన్ పోర్స్ ఇవన్నిటికి గూడా రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద స్కిన్‌కి గూడా ఈ ఎంఎన్ఆర్ఎఫ్ అనేది వాడొచ్చు. పర్ఫెక్ట్. దీనికి ఏజ్ లిమిట్ లేదు. హ్మ్. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేసుకోవచ్చు. మంత్లీ వన్స్ టైమ్ పీరియడ్ మాత్రం 1 మంత్ ఓకే. ఉండాలి. ఓకే. సో, అలా ఎన్ని సార్లైనా గూడా చేసుకోవచ్చు. ఇందులో మనం ప్రొడక్ట్ యూజ్ చేసేది లేదు. కొన్ని సందర్భాల్లో అంటే లైక్ ఇప్పుడు మైక్రో నీడ్లింగ్, పీఆర్‌పీ మిక్స్ చేస్తాం మనము కొంతమందికి. అంటే టు ఎన్హాన్స్ ద ఎఫెక్ట్స్ అన్నమాట. ఓకే. సో, ఇంకా మైక్రో నీడ్లింగ్ కొన్ని పీల్స్ మిక్స్ చేస్తాము. మైక్రో నీడ్లింగ్ కొన్ని కాస్మెలాన్ ఇలాంటివి మిక్స్ చేస్తాం. అంటే ఇది అదర్ ట్రీట్మెంట్స్‌తో మిక్స్ చేయడం వల్ల
ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో అట్లా ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ఎనీ కండిషన్ ఉన్న వాళ్ళు జనరల్ స్కిన్ మెయింటెనెన్స్ కూడా అండ్ చేసుకోవచ్చు. ఇది కూడా FDA అప్రూవ్డ్. FDA approved machine. సో ఎవ్రీథింగ్ FDA అప్రూవ్డ్, Approved. మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న Correct. ఎక్విప్మెంట్స్ మనం యూస్ చేస్తున్నాం. Yeah. ఇందులో ఏంటి అంటే మనం చేసుకున్న తర్వాత చాలా మంది ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుంటే 2 days 3 days స్కిన్ బాగుండదు, పిగ్మెంటేషన్ వస్తుంది, రెడ్నెస్ వస్తుంది, అలా ఉంటుంది. దీనికి అలా డౌన్ టైం అనేది ఏమి ఉండదు సో అనమాట. ఓకే. ఇమీడియట్ గా నార్మల్ అయిపోతుంది. సో మైక్రో నీడ్లింగ్ అన్నారు కాబట్టి అందరికి డౌట్ వచ్చిందమ్మో కూర్చున్నట్టు కూర్చుదా- పెయిన్ వస్తుందా అన్న ఫీల్ ఉంటుంది. లేదు, దీనికి ముందు మనం టాపికల్ అనస్థీషియా అప్లై చేస్తాము. Okay. సో దాని వల్ల అసలు ఇది పెయినే ఉండదు. అసలు బేరబుల్ మినిమం. ఇది అయిపోయాక మీకు కూడా చేద్దాము. డెఫినెట్లీ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ అండర్ ఐ గానీ అలా కూడా చేసుకోవచ్చు. నెక్ ఏ పార్ట్ లో కూడా మనకి స్కిన్ ఎక్కడైతే కొంచెం ఫోల్డ్స్ ఉంది, సాగి ఉంది, లేదు అండర్ ఐ కొంచెం డల్ ఉంది, అలాంటప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా మంచి మెషిన్ అన్నమాట యాక్చువల్ గా Correct. చెప్పాలంటే. అండ్ మీరు అన్నట్టు పెయిన్లెస్, అఫ్ కోర్స్ Painless, కొంచెం పెయిన్ yeah. ఉన్నా కూడా టాపికల్ అప్లై చేస్తే అవును. క్లియర్ గా ఉంటది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నారు మరి? నెక్స్ట్ మనము CO2 లేజర్ ఉంది. తర్వాత పిగ్మెంటేషన్ చాలా అందరికి Very, very important. కామన్ ప్రాబ్లమ్. Correct. సో ఆ లేజర్స్ చూద్దాము. ఓకే, Yeah. అసలు ఇదేంటి చాలా డిఫరెంట్ గా విచిత్రంగా ఉంది. హౌ డస్ ఇట్ వర్క్? ఇదేంటి అంటే ఫ్రాక్షనల్ CO2 లేజర్. ఓకే. సో మెయిన్ గా మనకి ఇప్పుడు పింపుల్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఏంటి అంటే స్టార్టింగ్ లో ట్రీట్ చేసుకోకుండా స్కార్స్ పడిపోతాయి. సో ఆ స్కార్స్ ని రీజువినేట్ చేసుకోవడానికి లేజర్ మెయిన్ గా. ఓకే. సో దాంతో పాటు ఇందులో మైల్డర్ ఫామ్ లో చేసుకుంటే మనకి స్కిన్ రీజువినేషన్, కొంచెం ఓపెన్ పోర్స్ తగ్గడము, స్కిన్ టైట్నింగ్ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఓకే. సో ఈ CO2 లేజర్ కూడా మనం అదర్ మెషినరీతో కంబైన్ చేయొచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు CO2 లేజర్ చేస్తాం కానీ వెరీ ఫైన్ స్కార్స్ ఉంటాయి, అప్పుడు MNRF యాడ్ చేస్తాం. ఓకే. CO2 లేజర్ తో పాటు ఫేస్ PRP కొంతమందికి చేస్తాము. సో అలా 1 or 2 ట్రీట్మెంట్స్ కంబైన్ చేస్తే ఇంకా రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. సో నిజంగానే కంప్లీట్ గా వెళ్ళిపోతాయి స్కార్స్, ఎందుకంటే ఇప్పుడు అందరికీ అదే ప్రాబ్లం. వాళ్ళు ఎంత గిల్లకుండా కొంచెం టేక్ కేర్ చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే కొంచెం స్కార్ పడుతుంటది యాక్నీకి. అండ్ ఇప్పుడు యాక్నీ చాలా సర్వసాధారణమైంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. సో స్కార్స్ 100% పోతుందా? ఒక్కసారి స్కార్ పడింది అంటే ఒకసారి స్కిన్ డ్యామేజ్ అయింది అంటే డ్యామేజ్ అయినట్టే. సో 100% మన నార్మల్ స్కిన్ ఎలా అయితే ఉందో అలా అవ్వదు, కానీ 80% వరకు ట్రీట్ చేయొచ్చు. అండ్ ఈ మధ్యనే స్కార్స్ వచ్చి ఉంటే 100% ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలా కాకుండా ఓల్డ్ స్కార్స్ లేదంటే యాక్సిడెంట్ స్కార్స్, కిలాయిడ్స్ ఇట్లాంటి వాటిల్లో అయితే మనం 80% వరకు అష్యూరెన్స్ సో ఇస్తాం. మరి పిగ్మెంటేషన్ కావచ్చు, మెలాస్మా, వాటికి ఏమైనా వర్క్ అవుతుంది? లేదు, ఇది పిగ్మెంటేషన్ కాదు, Only ఓన్లీ scars. స్కారింగ్ అండ్ Acne రీజువినేషన్. scars. యాక్నీ స్కార్స్, యాక్సిడెంటల్ స్కార్స్, ఓకే. కిలాయిడ్స్, ఇప్పుడు మనకు సర్జరీ అయితే ఒక స్కార్ ఉంటది, అలాంటి స్కార్స్, సో అవన్నీ కూడా అవన్నిటికి కూడా ట్రీట్ చేసుకోవచ్చు. వండర్ఫుల్. టాటూయింగ్ ఇది అండ్ అది అది కూడా డిఫరెంట్ వేరే మిషన్, machine. ఇది కాదు. ఇది కాదు. ఓకే. అండ్ దీంట్లో ఏంటి అంటే ఇంకొక ప్రోబ్ ఉంటుంది. సో దీంతో ఏంటంటే మనం వాటర్ రిమూవల్ చేసుకోవచ్చు, మోల్ రిమూవల్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్ లో ఇది పెట్టేస్తే వాట్స్ అండ్ మోల్స్ రిమూవల్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లోనే మనకి ఏంటంటే వెజైనల్ టైటనింగ్ మెషిన్ ఉంటుంది. సో లాక్సిటీ ఆఫ్ ద వెజైనా ఉండడము, కొంచెం 40+ ఉన్న వాళ్ళకి, కొంచెం నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి, విత్ ఏజ్ కొంతమందికి సాగింగ్ ఉంటుంది కదా, సో వెజైనల్ టైటనింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, వండర్ఫుల్. ఇది కూడా యా, సో ఆల్ ఇన్ వన్ గా వర్క్ చేస్తారు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ పోస్ట్ దీనికి ఏంటి కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయి? దీనికి ఏంటి అంటే ఒకసారి చేసిన తర్వాత ఒక 2-3 days డౌన్ టైం ఉంటుంది. అంటే Okay. స్కిన్ కొంచెం రెడ్డిష్ ఆర్ డార్క్ ఉంటుంది, ఆ తర్వాత నార్మల్ ఈవెన్చువల్లీ వెళ్ళిపోతుంది. ఓకే, ఎందుకంటే స్కార్స్ అవన్నీ రిమూవ్ చేస్తేనే విల్ బి మోర్ కాన్ఫిడెంట్ అన్నమాట. కరెక్ట్. సో అప్పుడు ఏంటి అంటే మనం పేషెంట్ కి చాలా టైం ఉంది అంటే 2-3 days దీంట్లో చేస్తాం. లేదు నెక్స్ట్ డేనే ఈవెంట్ ఉంది, లేదంటే బయటికి వెళ్ళాలి, బయట ఎక్స్పోజ్ అవ్వాలి అన్నప్పుడు మనం ఇందాక చూసిన MNRF అనేది చేస్తాం అన్నమాట. ఓకే, ఏదో స్విచ్చింగ్ అన్నట్టు వినిపించింది. ఏంటి అసలు ఇది క్యూ స్విచ్డ్ ఎండియాగ్ లేజర్. ఓకే. సో దీంతో మనము మెయిన్ గా పిగ్మెంటేషన్, ఆల్ కైండ్స్ ఆఫ్ పిగ్మెంటేషన్ అన్నమాట. అంటే ఫుల్ ఫేస్ డార్క్ అయినా, కొంతమందికి ఫేస్ అండ్ నెక్ డార్క్ గా ఉంటది, కొంతమందికి హ్యాండ్స్ ఫీట్ డార్క్ గా, ఎనీ డార్క్నెస్, ఫ్రెకిల్స్, మెలాస్మా, తర్వాత మనకి మోల్స్ కూడా బ్రౌనిష్ ఇవి ఉంటాయి, సో ఇక్కడ ఏదో అకాంతోసిస్ ఏదో ఉంటాయి, దానికి చేసుకోవచ్చు.
సో ఎనీ కైండ్ ఆఫ్ డార్క్నెస్ కి ఇది వర్క్ అవుతుంది అనమాట. సిట్టింగ్స్ ఏమైనా సెషన్స్ అంటే డిపెండింగ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ థిక్నెస్, వాళ్ళ ఎంత ఎంత థిక్నెస్ ఉంది, డెప్త్ ఎంత ఉంది, దాన్ని బట్టి నంబర్ ఆఫ్ సెషన్స్ అనేవి పడతాయి. ఇప్పుడు ఫ్రెకిల్స్ ఇలాంటి చిన్న చిన్న బ్రౌన్ స్పాట్స్ ఉంటాయి కదా, వాటికైతే ఒక 2 to 3 సెషన్స్ సరిపోతాయి. అలా కాకుండా చాలా పిగ్మెంటేషన్ ఉంది, ఓవరాల్ ఫేషియల్ మెల్, ఇప్పుడు హెయిర్ కలర్ వేసుకున్న వాళ్ళకి ఫేస్ కూడా డార్క్ అవుతుంది కదా, అలాంటి కండిషన్స్ లో మనము నంబర్ ఆఫ్ సెషన్స్ ఒక 5-6 అలా పడతాయి అనమాట. అయితే ఇందులో ఒక 3 డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. ఇప్పుడు కార్బన్ లేజర్ అని మీరు వినే ఉంటారు కదా, కార్బన్ ఫేషియల్, హాలీవుడ్ పీల్ అంటారు దాన్ని. కార్బన్ ఫేషియల్ ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకు హాలీవుడ్ అంటారు అంటే, అది చేసుకున్న తర్వాత మనకి గ్లోయి అండ్ షైనీ స్కిన్ ఉంటది. సో దానివల్ల ఎన్ని మంత్స్ ఉండొచ్చు అంటే మనం ఒకసారి చేసుకొని దాన్ని మెయింటైన్ చేస్తూ, మళ్ళీ మనం ఒకవేళ సివియర్ సన్ ఎక్స్పోజర్ ఇట్లా చాలా లైట్స్ ఎక్స్పోజర్ 2 to 3 months కి ఒకసారి చేసుకోవచ్చు. బిఫోర్ ఎనీ అకేషన్ కూడా చేసుకోవచ్చు. అయితే పిగ్మెంటేషన్ తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి? ఏంటి ప్రొవోకేటింగ్ ఫ్యాక్టర్ అనేది తెలుసుకుంటే, ఇప్పుడు రూట్ సపోజ్ కాజ్ చేసి ట్రీట్మెంట్స్ కరెక్ట్. సో కార్బన్ ఫేషియల్ కి అయితే ఇది యూస్ చేస్తాము. అట్లా కాకుండా ఫ్రెకిల్స్ కానీ, మెలాస్మా అని పిగ్మెంటేషన్స్ ఉంటే ఈ ప్రోబ్ యూస్ చేస్తాము. అట్లా కాకుండా స్కిన్ రీజువినేషన్ అంటే ఇలా ఈ ప్రోబ్ యూస్ చేస్తాం. ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి దీంట్లో, మళ్ళీ కొన్నిటికి కంబైన్ చేస్తాము అలాగా. సో ఇన్స్టెంట్ రిజల్ట్స్ కి ఇది యూస్ చేయొచ్చు, అంటే ఇమ్మీడియట్ గ్లోకి. లేదు మనకి అంటే పిగ్మెంటేషన్ చాలా రోజుల నుంచి, వాటికి కూడా ఇది యూస్ చేయొచ్చు అన్నమాట. సో మొత్తానికి ఆ పిగ్మెంటేషన్, మచ్చలు ఇవన్నీ కొంచెం క్లియర్ స్కిన్ రావడానికి ఇది యూస్ చేస్తాము. అండ్ దాంతో పాటు బాడీ ట్యానింగ్ కూడా, కొంతమందికి ఫుల్ హ్యాండ్స్ కొంచెం డార్క్ అవడం, ట్రిప్స్ కి వెళ్ళేసి వచ్చిన తర్వాత సన్ ఎక్స్పోజర్, అలాంటి వాటికి ఇమీడియట్ గా మనకి ఏమైనా రిజల్ట్స్ ఉంటాయి? ఇమీడియట్ గా అంటే దీంతో పాటు కొంచెం ఫేషియల్స్ అనేవి చేస్తాం మనము. దీంతో అంటే ఇమీడియట్ రిజల్ట్స్ ట్యాన్ కి ఉండదు, కొంచెం బెటర్ ఉంటది, బట్ కొన్ని నంబర్ ఆఫ్ సెషన్స్ తర్వాత మనకు బాగుంటుంది. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? నెక్స్ట్ మనకి హైఫు డబుల్ చిన్ ఉన్న వాళ్ళకి, స్కిన్ సాగింగ్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు సన్నగా ఉన్నా కూడా డబుల్ చిన్ ఏజ్ కరెక్ట్. అంటే మనకి వెన్ వీఆర్ యంగ్ మనకి ఎలా ఉంటది అంటే, ఇక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. సో ఇన్వర్స్ ట్రయాంగిల్ ఇది జారిపోతే ఇక్కడికి వస్తుంది అనమాట. సో దాన్ని మనం టైటన్ చేసుకోవాలి. అండ్ వెయిట్ లాస్ అవుతున్నప్పుడు కూడా కొంచెం సాగింగ్ అనేది ఉంటుంది. సో అందరికి బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్ ఇవి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. హైఫు ఏంటి అంటే, ఒక మెషిన్ తో మనం ఈ సాగింగ్ అంతా కూడా సెట్ చేస్తాము. అది ఒకసారి చేసుకుంటే మనకి 6 to 9 months ఉంటది. సో మనకి టాటూస్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు. టాటూస్ వాళ్ళు వేయించుకుంటారు ఒకప్పుడు, ఇప్పుడు వద్దు అనుకుంటారు. ఇంకొంతమంది మిలిటరీకి అలా వెళ్లే వాళ్ళు, వాళ్ళకి టాటూస్ ఉండకూడదు అనమాట. సో అలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అట్లా ఉన్నప్పుడు మనం టాటూ రిమూవల్ కూడా దీంతో, ఇప్పుడు ఇదివరకు ఉన్న మెషిన్స్ తో అయితే చాలా సెషన్స్ పట్టేవి అండ్ పిగ్మెంట్ మిగిలిపోయేది. దీంతో ఏంటి అంటే ఒక 5-6 సెషన్స్ లోనే మొత్తం టాటూ అనేది పోతుంది. ఇప్పుడు ఇది మొత్తం తీసేయచ్చు అనమాట. అది ఈజీగా 2 to 3 సెషన్స్ లోనే పోతుంది, ఎందుకంటే ఇది చాలా లైట్ ఉంది కదా పిగ్మెంట్. కొంతమందికి చాలా థిక్ గా, మందంగా, ఎక్కువ గ్రీనిష్ గా ఉంటది కదా, అప్పుడు నంబర్ ఆఫ్ సెషన్స్ అనేది సింగిల్ సిట్టింగ్ లో తీయించేసుకోవాలి. 2 to 3 నేచర్ కోసం తీయించుకున్నాను. ఓకే. సో ఏంటంటే చాలా మంది బొటాక్స్, ఫిల్లర్స్ అంటే ఇంజెక్టబుల్స్, అంటే ఇంజెక్షన్స్ కొంచెం భయపడుతుంటారు. సూపర్ఫిషియల్ గా మనకు టైట్నింగ్ కావాలంటే హైఫు ఇస్ ద బెస్ట్. సో ఫైనలీ కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ చాలా హ్యూజ్ గా ఉంది. అండ్ మ్యామ్ ఒక్కొక్క ఎక్విప్మెంట్ మనకు చూపించారని, అడ్వాన్స్డ్ అనమాట. ఓవరాల్ గా 11 రూమ్స్ ఉన్నాయి, కన్సల్టేషన్ రూమ్స్ తో పాటు అండ్ ట్రీట్మెంట్ రూమ్స్ కూడా అనమాట. సో డెఫినెట్లీ మేడం లాంటి 16 years ఎక్స్పీరియన్స్ ఉన్న డెర్మటాలజిస్ట్ తోనే చాలా సేఫర్ గా ఉంటుంది స్కిన్ కానీ, హెయిర్ కానీ, బాడీ కానీ. డెఫినెట్లీ కమ్ టు కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ and have more confidence and be beautiful and healthy. Thank you, ma'am. Thank you.